ఏపీలో 9,000 మందికి పెన్షన్లు ఆగాయి. కాకినాడ, విశాఖ, సీతమ్మధార, విజయవాడ సిఆర్డీఏ రీజియన్లో పెన్షన్లు ఆగిపోయాయి. సాంకేతిక కారణాలతో బిల్లులు వెనక్కి రావడంతో సరిచేసి పంపినట్లు అధికారులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు. శ్రీనివాస్, రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన పెన్షనర్లకు దాదాపుగా 9,000 మందికి పెన్షన్లు ఆగాయి. అయితే ప్రతి నెల కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి నెల 1 లేదా 2వ తేదీల్లో పెన్షనర్లందరికీ, అదేవిధంగా ఉద్యోగులందరికీ కూడా జీతాలు, పెన్షన్లు ఇస్తున్నారు. కానీ ఈ నెలలో 2వ తేదీనే దాదాపుగా మొత్తం 3,80,000 మంది పెన్షనర్లు ఉంటే అందులో కేవలం 9,000 మందికి మాత్రమే పెన్షన్లు ఆగాయి. విశాఖపట్నంలోని సీతమ్మధార, అదేవిధంగా విజయవాడ సిఆర్డీఏ రీజియన్ తో పాటు కాకినాడ రీజియన్ లో ఉండే కొంతమందికి పెన్షన్ బిల్లులు వెనక్కి వచ్చాయి సాంకేతిక కారణాలతోని ట్రెజరీస్ డైరెక్టర్ చెప్పారు. మిగతా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు 2వ తేదీ మధ్యాహ్నం లోపు వేసామని కూడా ఆయన వివరించారు. అయితే ఈ 3 బిల్లులు కూడా సాంకేతిక కారణాలతో వెనక్కి వచ్చాయని, వీటిని మళ్ళా సరిచేసి ఈ రిజర్వ్ బ్యాంక్ కు చెందిన ఈ కుబేర్ లో అప్లోడ్ చేశాము అని కూడా ఆయన తెలిపారు. వారికి కూడా ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయానికి పెన్షన్లు పడే అవకాశం ఉంది అని కూడా ఆయన చెప్పారు. కేవలం సాంకేతిక కారణాలతోనే ఈ పెన్షన్లు నిలిచిపోయాయని, లేని పక్షంలో మిగతా 3,70,000 మందికి వేసి ఈ 9,000 మందికి వేయలేదంటే కేవలం సాంకేతిక కారణాలతోనే ఆగిపోయాయని కూడా ఆయన వివరించారు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం లోపు పెన్షన్లు వీళ్ళకి పడే అవకాశం ఉంది. ఏదైతే సాంకేతిక సమస్య తలెత్తిందో ఆ సాంకేతిక సమస్యను కూడా రెక్టిఫై చేస్తాము అని చెప్పి ట్రెజరీ డైరెక్టర్ తెలిపారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.